హలో అండి, నమస్తే. ఈరోజు వీడియోలో అనపకాయ వంకాయ కర్రీని చాలా రుచిగా ఎంతో ఈజీగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఒక్కసారి నేను చెప్పినట్టుగా ఇలాగే ట్రై చేయండి. చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. ఈ అనపకాయ వంకాయ కర్రీ పులావ్లోకైనా అలాగే చపాతీల్లోకైనా కూడా చాలా రుచిగా ఉంటుంది. మరి తప్పకుండా ట్రై చేయండి. వీడియోని పూర్తిగా చూసే ముందు వీడియోని లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్లే నా వీడియో చాలా మందికి అయితే వెళ్తుంది. మరి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా గ్యాస్ పై కుక్కర్ పెట్టుకోవాలి. కుక్కర్ వేడయ్యాక ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ వేడయ్యాక కొంచెం జీలకర్ర ఒకటే వేసుకుంటున్నాను, ఆవాలు వేసుకోవడం లేదు. ఆ తర్వాత 5 లవంగాలు అయితే వేసుకుంటున్నాను. అలాగే 2 చిన్నవి దాల్చిన చెక్కలు కూడా వేసుకుంటున్నాను. ఈ దాల్చిన చెక్క, లవంగాలు, జీలకర్ర కొంచెం ఆయిల్లో వేగాక 2 చిన్న ఉల్లిగడ్డలు తీసుకొని ఇలా చిన్నగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. ఉల్లిగడ్డల్ని మాడకుండగా ఇలా కలుపుకుంటూ కొంచెం కలర్ వచ్చేంత దాకా వేయించుకోవాలి. 1 నిమిషం పాటు వేయిస్తే సరిపోతుంది. ఆ తర్వాత దీంట్లోకి 4 చిన్న చిన్న టమోటోలు తీసుకొని ఇలా చిన్నగా కట్ చేసుకొని వేసేసుకుంటున్నాను. అంతా ఒకసారి కలుపుకోవాలి. అనపకాయ వంకాయ కర్రీకి సరిపోయేంత ఉప్పును నేను ఇప్పుడే వేసేసుకుంటున్నాను. అలాగే సగం టీ స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి. వేసుకొని అంతా ఒకసారి కలుపుకోవాలి. ఈ టమోటో, ఉల్లిగడ్డ మెత్తబడేంత దాకా కలుపుకుంటూ మగ్గించుకోవాలి. 1/2 కేజీ అనపకాయల్ని తీసుకున్నాను. ఇప్పుడు అనపకాయల్ని ఒకసారి శుభ్రంగా కడిగి దీంట్లోకైతే వేసుకొని అంతా ఒకసారి కలుపుకోవాలి. కొంచెం కొబ్బెర, అలాగే కొంచెం నువ్వులు, కొంచెం వెల్లుల్లి మిక్సీకి వేసుకొని పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ పేస్ట్ని దీంట్లోకైతే వేసేసుకోవాలి. నువ్వులు వేయడం వల్ల చాలా రుచిగా ఉంటుంది ఈ అనపకాయ వంకాయ కర్రీ. ఇప్పుడంతా ఒకసారి కలుపుకొని మిక్సీలోకి కొన్ని నీళ్లు వేసుకొని ఆ నీళ్ళని దీంట్లోకి వేసేసుకుంటున్నాను. ఇప్పుడు అనపకాయలంతా మునిగేంత దాకా నీళ్లు వేసుకోవాలి. నీళ్లు వేసుకున్నాక 1.5 టీ స్పూన్ కారం కూడా వేసుకుంటున్నాను. వేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. కుక్కర్లోకి ఇప్పుడే వంకాయల్ని వేయకుండగా మూత పెట్టుకొని ఒక 4 విజిల్స్ వచ్చేంత దాకా మీడియం సైజ్ మంట పెట్టి ఉడికించుకోవాలి. 4 విజిల్స్ వచ్చాక కూడా అనపకాయ ఉడకకపోతే ఇంకా 1-2 విజిల్స్ దాకా పెట్టుకోవచ్చు. చేత్తో ముట్టి చూడాలి అనపకాయ ఉడికిందా లేదా అని. అనపకాయ అంతా ఉడికిపోయింది. ఈ నీళ్లు కూడా దగ్గర పడ్డాయి కదా. ఇప్పుడు నేను 1/2 కేజీ వంకాయలు తీసుకున్నాను. 1/2 కేజీ అనపకాయలకి 1/2 కేజీ వంకాయలు తీసుకున్నాను. ఇలా మీడియం సైజ్గా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. అనపకాయ చేసేటప్పుడు వంకాయల్ని చిన్నగా కట్ చేయకూడదు. ఇలా వీడియోలో చూపించినట్టుగా కొంచెం పెద్దగా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడంతా ఒకసారి కలుపుకోవాలి. వంకాయలు వేసిన తర్వాత ఒక 2 విజిల్స్ వచ్చేంత దాకా ఉడికించుకుంటే వంకాయలు ఉడికిపోతాయి. చూడండి, అనపకాయ వంకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది. దీంట్లో ఇంకా నీళ్ళు ఉన్నాయి కదా అని కుక్కర్ మూత పెట్టి మళ్ళీ విజిల్స్ వచ్చేంత దాకా ఉడికించుకోకూడదు. కుక్కర్ పైన మూత పెట్టకుండగా ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకుంటే ఈ నీళ్ళన్నీ గిరిపోతాయి, అంతా దగ్గర పడుతుంది. అంతే, అనపకాయ వంకాయ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. ఇప్పుడు చివరిగా దీంట్లోకి కొంచెం కొత్తిమీర అయితే వేసుకుంటున్నాను. కొత్తిమీర ఖచ్చితంగా వేసుకోవాలి. ఈ కొత్తిమీర వేయడం వల్లే మంచి రుచి అయితే వస్తుంది. ఇప్పుడు కొత్తిమీర వేసుకున్న తర్వాత 1 నిమిషం పాటు అలాగే మూత పెట్టి ఉడికించుకుంటే సరిపోతుంది. ఇక అంతే, వంకాయ అనపకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది. చూస్తున్నారుగా, చూస్తుంటేనే నోరూరుతుంది. చాలా అంటే చాలా రుచిగా ఉంది. మరి అనపకాయ వంకాయ కర్రీ అయితే నచ్చిందా? నచ్చితే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసేయండి.